ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆగస్టు 17వ తేదీ నుండి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా సింహరాశిలోకి సూర్యుని యొక్క సొంత క్షేత్రము మరియు మూల త్రికోణ రాశిలో ఆయన యొక్క గ్రహ సంచార ప్రభావము, అలాగే ఈ యొక్క బుధగ్రహము దాదాపుగా కర్కాటక రాశిలో ఆగస్టు 21 వరకు ఉండి సెప్టెంబర్ 7 వరకు కూడా సింహరాశిలో రవితో కలిసి బుధాదిత్య యోగాన్ని, అట్లాగే తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణము ఉచ్చస్థాన స్థితిగతుడైనటువంటి బుధుడు కన్యారాశిలో సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 17 వరకు కూడా ఈ సంచరించే సమయము. శుక్రుడు సెప్టెంబర్ 2వ తేదీ వరకు కూడా నీచ స్థితిలో కన్యారాశిలో ఉండి తులారాశిలో తన యొక్క స్వక్షేత్రంలో వచ్చినప్పుడు విశేషమైనటువంటి యోగాలని, అట్లాగే కుజ భగవానుడు ఈ నెల రోజులు సెప్టెంబర్ 17 వరకు కూడా విశేషంగా మిథున రాశిలోనే సంచరిస్తూ, మరి గురుడు చూస్తే ఆయన ఆశ్లేష నక్షత్రంలోకి మారి కర్కాటక రాశిలోను, కేతు ఏమో సింహరాశిలోను, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో వక్రీగత శని ప్రభావము. ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం వలన మేషాది మీనరాశి పర్యంతం ఏ విధమైనటువంటి గ్రహ సూచికలు కలుగజేస్తాయి, ఏ విధమైనటువంటి శుభాలు లేకపోతే ఇబ్బందులు కలుగజేస్తాయి తెలుసుకునే ముందు ఇప్పుడు ఈ మాసంలో జరిగేటటువంటి విశేష పండుగల యొక్క విశిష్టతలు, అట్లాగే నా యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో ఏ సమస్యల వలన, ఏ ఇబ్బందుల వలన, ఏ గ్రహాల వలన ఏ రకమైనటువంటి పూజలు నేను ఆచరిస్తున్నానో తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ తదుపరి మీ యొక్క రాశి గ్రహ ప్రభావాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా మనం రాశి ఫలితాలు, గ్రహ ఫలితాలు వినటం వలన మానసికంగా బుద్ధిపరంగా ఎన్నో దోషాలు ఆ గ్రహాలు మనకు కలుగు చేస్తాయి. కాబట్టి ముందు శుభకరమైనటువంటి శుభపరమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకొని వాటిని ఆచరించడానికి అందరూ ప్రయత్నం చేయండి. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈ యొక్క శ్రావణ మాసంలో మనకి గ్రహాలలో మార్పే కాకుండా మరి ఈ ఆగస్టు 14వ తేదీ నుండి కూడా, అంటే దాదాపుగా 13వ తేదీ నుండి కూడా విశేషమైనటువంటి శ్రావణ మాసం పండుగలు ప్రారంభం అవుతున్నాయి. శ్రావణ మాసంలో 14వ తారీఖున మొదటి శుక్రవారం ప్రారంభమై 21 రెండవ శుక్రవారము, శ్రావణ పౌర్ణమి 28వ తేదీ. ఆ విధంగా 5 శుక్రవారాలు, 4 సోమవారాలు, 4 శ్రావణ మంగళవారాలు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత స్త్రీమూర్తులకి సంబంధించినటువంటిది. దాని వలన మాంగళ్య సౌభాగ్యము, అఖండ అష్టైశ్వర్యాలు, సత్సంతాన వృద్ధి, కుటుంబ వంశ వృద్ధి కలుగుతుంది. అట్లాగే మనకి 17వ తేదీన 17వ తేదీన నాగపంచమి, గరుడ పంచమి, అలాగే విశేషముగా సూర్యుడి యొక్క సంక్రమణం సింహరాశిలోకి జరగబోతోంది. అంటే తన ఇంట్లోకి తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణ రాశి అయినటువంటి సింహరాశిలోకి సూర్య భగవానుడు సాక్షాత్తు శ్రావణ మాసానికి ఆయనే అధిష్టాన దేవత. మరి ఆ మహానుభావుడు తన యొక్క సొంత ఇంట్లో వచ్చినప్పుడు అన్ని రాశుల వారికి, అన్ని నక్షత్రాల వారికి జరుగుతున్న దశ అంతర్దశలన్నీ కూడా అనుకూలించాలని ఆశిస్తూ, అట్లాగే శ్రావణ పౌర్ణమి విశేషముగా ఈ నెల ఆగస్టు 28వ తేదీన, మరి అదే రోజున స్వామివారు మనకి జ్ఞానాన్ని భిక్షగా అందించేటటువంటి హయగ్రీవుని యొక్క జయంతి అంటే ఉత్పత్తి. అట్లాగే గాయత్రి జయంతి, వేదాలకి మూలము ఆవిడే అన్నమాట. గాయత్రీదేవి యొక్క జన్మ దినోత్సవం, అట్లాగే రాఖీ పండగ, అట్లాగే ఆగస్టు 31వ తేదీన సంకష్టహర చతుర్థి. మనకున్నటువంటి ఎన్నో వ్యాపార నష్టాలు, ధన నష్టాలు, అట్లాగే బుద్ధిహీనత్వం కలిగినటువంటి మాట తీరులో తేడాలు, వీటి వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహము లభించేటటువంటి శ్రావణ మాసం. కాబట్టి శ్రావణ మాసంలో ఇన్ని విశేషమైనటువంటి పండగలతో పాటుగా అందరూ తెలుసుకోవాల్సిన విషయము శ్రద్ధగా వినండి. ఎందుకంటే మేషాది మీనరాశి పర్యంతం విషయ పరిజ్ఞానం ఒకటైతే గనక అసలు మనకి అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఎంతసేపటికి భూలోకంలో మన రాశిది, మన నక్షత్రం ఇది, మనకి ఈ బాధలు జరుగుతున్నాయి అని కాకుండా ఏ గ్రహం వలన ఏ సమస్యలు కలుగుతాయి, వాటికి ఏదైనా పరిష్కారం ఆచరిస్తే శుభం జరుగుతుంది అని ముందుగా మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ యొక్క ఆగస్టు 2వ తేదీన కుజుడు వృషభ రాశిలోంచి
మరి మిథున రాశిలోకి శత్రుక్షేత్రంలోకి ఆయన మారినటువంటి రోజు. ఆయన ఆగస్టు 12వ తేదీ అమావాస్య రోజున మరి పాప నక్షత్రమైనటువంటి రాహు నక్షత్రం ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అట్లాగే రాహుగ్రహము ఆగస్టు 2వ తేదీన అదే కుంభరాశిలో ఉంటూ తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలోంచి ధనిష్ట నక్షత్రం పాప నక్షత్రము శత్రు నక్షత్రమైనటువంటి కుజ నక్షత్రంలోకి మార్పు జరిగింది. అంటే ఇక్కడ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు అట్లాగే కుంభరాశిలో శని యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహువు ఇరువురు కూడా ఒకరి నక్షత్రం నుంచి ఒకరు మారటం, అంటే ఒకరి నక్షత్రంలోకి ఒకరు మార్పు జరగటం మన జ్యోతిష్య శాస్త్రంలో అది రెండు పాపగ్రహాలు నక్షత్ర మార్పు జరగటం అత్యంత శోచనీయమైనటువంటి విషయం. ప్రమాదకరమైనటువంటి ఇబ్బందులు కూడా కొన్ని రాశుల వారికి కొన్ని నక్షత్రాల వారికి కలుగుతాయి. ముఖ్యంగా మేషరాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి, అలాగే మనకి మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము, ధనిష్ట నక్షత్రము, ముఖ్యంగా రాహు నక్షత్రాలైనటువంటి ఆరుద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము, అలాగే మనకి శతభిష నక్షత్రం. ఈ రాశుల వారికి ఈ యొక్క నక్షత్రాల వారు కలిగినటువంటి వాళ్ళు ఈ రాశుల వారు ముఖ్యంగా కుజ మహర్దశలు, శని మహర్దశలు, రాహు మహర్దశలు, అంతర్దశలు జరిగేటటువంటి వారు. గోచారంలో ఎవరైతే తీవ్రంగా కొంతమంది స్త్రీలు గర్భ విచ్ఛిన్న దోషాలు కలిగి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అసలు గర్భస్థిత దోషంతో ఇబ్బందులు పడుతూ అండోత్పత్తి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి ఈ కుజరాహువులే జన్మజాతకాలలో కారణంగా కల్పిస్తూ ఉంటారు. ఆలస్యానికి శనికారకుడైతే గర్భ విచ్ఛిన్నాన్ని కలుగజేసేటటువంటి వాళ్ళు ఈ కుజరాహువులు. దీన్నే మనము జ్యోతిష్య శాస్త్రంలో జన్మ లగ్నాతో కానీ చంద్ర లగ్నాతో కానీ పంచమ స్థానంలో రాహు కానీ కుజుడు కానీ కేతువు కానీ ఉన్నట్లయితే విపరీతమైనటువంటి గర్భస్థిత విచ్ఛిన్న దోషాలు కలుగజేస్తూ ఉంటారు. అలాగే ప్రజెంట్ శుక్రుడు కూడా కన్యారాశిలో నీచ స్థితిలో ఉండటం వలన మరి కొంతమంది పురుషులకి వీర్యోత్పత్తి విషయంలో ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అట్లాగే వీర్య కణాలు ఎన్నో బలహీనపడేటటువంటి రోజులు శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు. కాబట్టి ఈ విధంగా అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల వలన ముఖ్యంగా కుజరాహువుల యొక్క నక్షత్ర మార్పు వలన భూ సమస్యలు, గృహపరమైనటువంటి కట్టడాల విషయాలలో సమస్యలు, ప్రమాదాలు, అట్లాగే గొడవలు, కొట్లాటలు, మోసాలు, తీవ్రమైనటువంటి భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి గొడవలు, ఇల్లీగల్ సమస్యలు, వీటి వలన కోర్టు సమస్యలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే విపరీతమైనటువంటి ఎన్నో అగాధాలు, సమస్యలు, వివాహం కానటువంటి వాళ్ళకి కుజదోషం అనేటటువంటిది కొన్ని రాశుల వారికి వర్తిస్తూ ఉంటుంది. అవన్నీ కూడా మనం ముందుగా చెప్పుకుందాం. ముఖ్యంగా కుజదోషం వలన వివాహము ఆటంకం జరగటం, వివాహ అయిన తర్వాత గొడవలతో కూడి విడిపోవటము, రాహుతో గనక జన్మజాతకాలలో ఎవరికైనా కుజరాహుల యొక్క సంయోగం అంటే వాళ్ళిద్దరు గనక కలిసి ఉన్నా ఇలాగే గనక జన్మజాతకాలలో కుజుల్లో రాహు కానీ రాహులో కుజుడు కానీ జరుగుతున్న ఈ విధమైనటువంటి నక్షత్రాల వారికి తప్పనిసరిగా మనం ఇందాక చెప్పుకున్నటువంటి దోషాలన్నీ కూడా వర్తిస్తూ ఉంటాయి. అందరికీ వర్తించవండి. ఎందుకంటే కొంతమందికి జన్మజాతకాలలో విశేషమైన గురు మహర్దశలు, చంద్ర మహర్దశలు జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ జన్మ రాశి నుంచి ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ యొక్క రాశుల వారికి విపరీతమైనటువంటి నష్టాలు. ముఖ్యంగా ఉదాహరణకి కొన్ని రాశులు చెప్తాను. వృషభ రాశి వారికి మాట నష్టము, ధన నష్టము, వ్యాపారంలో ఇబ్బందులు, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు. అట్లాగే మిథున రాశి వారికి ఏది అనుకున్నా సరే అన్నీ కూడా ఎదురు దెబ్బలు తగిలి భార్యాభర్తల మధ్య సమస్యలు, విపరీతమైనటువంటి కోపము, ఆవేశము, బంధువులతో విరోధత్వము. కర్కాటక రాశి వారికి చూస్తే కుజుడు వలన రాహు వలన కూడా విపరీతమైనటువంటి శత్రుబాధలు, రోగ బాధలు, ఏదైనా భూ సమస్యలకి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవటం, వ్యాపారంలో విపరీతమైనటువంటి పెట్టుబడులు, నష్టాలు. అట్లాగే కన్యా రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు. తులారాశి వారికి ప్రయాణానికి సంబంధించినటువంటి, ప్రేమకి సంబంధించినటువంటి, వివాహానికి సంబంధించినటువంటి, సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి భూపరమైన అట్లాగే గృహపరమైనటువంటి, వాహనపరమైనటువంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు. అట్లాగే వీరి యొక్క ఆరోగ్యం క్షీణించటం, తల్లిగారి యొక్క ఆరోగ్యం క్షీణించటం, మాతాపితృలకి సంబంధించినటువంటి ఆరోగ్యాల విషయాలలో వీరి చింతత పడటము, ఉద్యోగాలు పోవటము, ఉద్యోగాల్లో సమస్యలు కలగటం వీరికి వృశ్చిక రాశి వారికి జరిగే అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశి వారికి అయితే గనక పిల్లలతో సమస్యలు కలిగే అవకాశము, పెట్టిన పెట్టుబడుల్లో వ్యాపార భాగస్వాముల మధ్య మాట ఉద్ధృతి పెరగటము, అట్లాగే భార్యాభర్తల మధ్య కాస్త సంకుచితమైనటువంటి వాతావరణం కలగటం. ముఖ్యంగా
కుంభరాశి వారికి సంతానపరమైనటువంటి నష్టాలు విపరీతంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అనుకున్న ప్రతి కార్యక్రమం కూడా డొల్లై కూర్చోవటం, మోసాలు ఎక్కువగా జరగటం, అట్లాగే ఏదైనా అమ్మకాల విషయాలలో మోసాలు జరగటం, ఏదైనా గృహం కానీ వాహనం కానీ అమ్మేటటువంటి విషయాల్లో 10 రూపాయలు వస్తాయనుకుంటే 2 రూపాయలు రావటం. మీనరాశి వారికి విద్యార్థులకి విపరీతమైనటువంటి కోపము, ఆవేశం పెరగటం, కుటుంబంలో సౌఖ్యం తగ్గటం, అట్లాగే తండ్రి యొక్క ఆస్తుల పరంగా అమ్మే విషయాలలో ధనపరమైనటువంటి నష్టాలు, భార్యాభర్తల మధ్య సౌఖ్యహీనత కలగటము, ముఖ్యంగా ఫ్రెండ్స్ వలన కూడా కొంత మానసికమైనటువంటి నిర్లిప్తత, ప్రేమించుకున్న వాళ్ళకి కొంచెం అగాధమైనటువంటి చర్యలు, ఈ విధంగా ఈ యొక్క రాశుల వారికి విపరీతమైనటువంటి కుజరాహుల యొక్క సమ్మేళనం వలన నష్టాలు కలుగుతాయి. కొంతమందికి జాతకాల రీత్యా విపరీతమైనటువంటి చెప్పుకోలేనటువంటి ద్రోహాలు కూడా జరగడానికి అవకాశం. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఒకటే, మీరు ఈ యొక్క సెప్టెంబర్ 17 వరకు కూడా ఈ సమ్మేళనం ఉంటుంది. సెప్టెంబర్ 2 వరకు కూడా విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 2వ తేదీ వరకు విపరీతమైనటువంటి రగడ సమస్యలు ఉంటాయి. కాబట్టి కుజరాహుల వలన మీరు సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇంట్లో పూజలు చేసుకోండి. బయట చక్కగా నాగపంచమి ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటే చేసుకోండి. స్వామివారి యొక్క అనుగ్రహం, సుబ్రహ్మణ్య అనుగ్రహం పొందండి. రుణబాధలు ఉన్నవారు రుణ విమోచనం చేసుకుంటూ ఉండండి. దేవాలయాల్లో ప్రదక్షిణాలు చేయండి. అట్లాగే బ్రాహ్మణులకి ఎవరికైనా స్వయంపాక దానాలు ఇవ్వండి. ఇవన్నీ కుదరట్లేదు, విదేశాలలో ఉన్నాం, లేదా మాకు సమయం సరిపోవట్లేదండి, లేకపోతే మంత్రబలం చాలా గొప్పది అనుకుంటే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో విశేషంగా ఈ సమస్యలు ఎవరైనా సరే అనుభవిస్తున్న వాళ్ళకి నేను ప్రత్యేకించి నిత్యము కూడా గోత్రనామాదులు తెలియజేసి కుజరాహుల యొక్క దోష పరిహారార్థమై, అట్లాగే దంపతుల యొక్క అనుకూలత కోసమై, సత్సంతాన యోగ్యత కోసము, విశేషంగా భూమి, గృహము వీటికి సంబంధించినటువంటి దోష పరిహారార్థమై నేను ప్రత్యేకించి ఆగస్టు 15వ తేదీ నుండి కూడా శని భగవంతుడికి అట్లాగే కుజరాహులకి సంబంధించినటువంటి శుక్రుడికి సంబంధించినటువంటి దోష పరిహారార్థమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రీతికరమైనటువంటి సర్పసూక్త జపాన్ని, శనికి సంబంధించినటువంటి విశేషమైన శని జపాన్ని, మంజుసూక్త జపాన్ని, అట్లాగే రాహు వల్ల కలిగేటటువంటి సమస్యలు, భయము, భ్రాంతులకి సంబంధించి దుర్గా సూక్త జపాన్ని ఆచరిస్తూ దాదాపుగా సెప్టెంబర్ 4వ తేదీ వరకు కూడా ఇది జరిగే అవకాశం ఉంటుంది. తరువాత కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఈ 18 రోజులు ఎవరి పేరు మీద అయితే గనక స్వామివారు అంటే చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పంచలోహ విగ్రహాన్ని ఆయనకి అభిషేకం చేసి ఆరాధన చేసి దారాదత్తం చేస్తామో ఆ యొక్క రక్షని స్వామివారి దగ్గర పూజ చేసి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఎవరైతే గోత్రనామాదులు నాకు ఇచ్చి నేను 18 రోజులు వారి యొక్క శ్రేయస్సు కోసము, సంతానం కోసము, గృహయోగ్యం కోసము ఏవైతే కోర్టు సమస్యల వలన ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ నిర్వీర్యం కావడానికి, మీకు స్వలాభం కలగడానికి, ఆరోగ్యవంతులే ఉండటానికి నేను చేసే ఈ ప్రయత్నంలో ఎవరైతే సహకరిస్తారో వారికి ప్రత్యేకించి హోమం చేసి ఆ హోమ ద్రవ్యాన్ని పంపిస్తాను. ప్రతిదీ కూడా మీ అందరికీ అప్డేట్ ఉంటూ ఉంటుంది నేను చేసే ప్రతి పూజ కూడా. కాబట్టి ఎవరైనా పాల్గొనదలిచిన వాళ్ళు ఉంటే ఈ నెల రోజులు విశేషంగా మీ ఇళ్లలో మీరు వ్రతాలు, నోములు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ, కుదరనిటువంటి వాళ్ళు జాతకంలో సమస్యలు బాగా ఎక్కువయ్యి మంత్రబలాన్ని, అట్లాగే యంత్రబలాన్ని, తంత్రబలాన్ని కావలసిన వాళ్ళు, అట్లాగే హోమం చేసుకోవాలంటే విశేషమైనటువంటి ఖర్చు అవుతుంది. అదే మన పీఠం తరపున, జ్ఞానసిద్ధి క్షేత్రపీఠం తరపున నేను అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో నా యొక్క స్వయం ప్రతిభతో, స్వయం శక్తితో నేను ఆచరిస్తూ నలుగురు బ్రాహ్మణ చేత ఆచరింపజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ అందరికీ ఎవరైతే చేయించుకుంటారో వారందరికీ స్వలాభం కలిగేటట్టుగా చేస్తాం. మరి ఈ యొక్క ఆగస్టు 17వ తేదీన సూర్యుడు సింహరాశిలో సంక్రమణం చేసి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా ఆ మహానుభావుడు సింహరాశిలో ఉండటం వలన మేషాది మీనరాశి పర్యంతం ఎవరికి ఎటువంటి శుభాలు కలుగుతాయి, ఎవరు ఏ విధంగా జాగ్రత్త పడాలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. మకర రాశి వారికి ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా సూర్యుడు తన యొక్క స్వక్షేత్ర రాశిగతుడై మూల త్రికోణ రాశిలో అష్టమ రాశిలో ప్రవేశించటం కొంత ఇబ్బందికరము, అనారోగ్యకరము, ఆర్థికంగా నష్టపోవటము, ఆకస్మికంగా వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు సంతానపరంగా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, లేకపోతే వీరి యొక్క ఆరోగ్య విషయంలో సరైనటువంటి వైద్యులని సంప్రదించేటటువంటి విషయంలో పూర్తిగా వీరు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కలుగుతుంది. తండ్రి యొక్క ఆరోగ్యం
పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. తండ్రితో అనవసరమైనటువంటి విభేదాలు పెంచుకోకండి. మకర రాశి స్త్రీలకి కొన్ని గర్భవిచ్ఛిన్న దోషాల వలన సంతాన విహీనత్వము, సంతానము పుట్టిపోవటము, లేకపోతే 1, 2, 3 సార్లు సంతాన దోషాలు కలగటము. ఇప్పుడు గనక వీరు గనక సంతానవంతులవడానికి భాగ్యంగా ఏ 4వ నెల 5వ నెల గనక వచ్చి ఉన్నట్లయితే సూర్య ఆరాధన మర్చిపోకండి. గణపతి, సూర్యుడు, అట్లాగే విష్ణుమూర్తి యొక్క ఆరాధన కూడా తప్పకుండా చేయండి, గర్భం నిలబడటం. ఎందుకంటే అష్టమ రాశి అనేటటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి రాశి. అట్లాగే ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వారు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కనపడనటువంటి ఎంతో మంది శత్రువులు మీ మీద, మీకు ఉన్నటువంటి జాబ్స్ మీద కన్ను వేసి, మీ మీద లేనిపోని అభాండాలు వేసి, అవమానకరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, మిమ్మల్ని అవమానించే లెవెల్కి కూడా మీకన్నా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్స్కి తర్ఫీదు చేసి వాళ్ళని మీ మీద ప్రయోగించే పరిస్థితులు కూడా ఆగంతకులు, ఆగర్భ శత్రువులు కూడా తయారయ్యేటటువంటి సమయం. అట్లాగే తండ్రి తరపు బంధువులు కూడా మిమ్మల్ని అప్పులు, అంటే అంతకుముందు మీరు ఏదైనా వాళ్ళ దగ్గర అవసరానికి 10 రూపాయలు అప్పు తీసుకున్నప్పుడు అది ఇప్పుడు ప్రత్యేకించి ఇబ్బంది పెట్టడం, మీ తండ్రి గారితో మీరు చేసిన అప్పుని చెప్పటం, దాని ద్వారా మీ తండ్రి కొడుకుల మధ్య కూడా మాట విభేదత్వం కలగటం, బంధువులతో కాస్త పోట్లాడే పరిస్థితికి రావడం, ఇలాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపారంలో నష్ట విషయంలో కానీ, వ్యాపార భాగస్వాములకు సంబంధించిన విషయంలో కానీ మీరు పోలీస్ స్టేషన్లకు వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది. అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులకి కుజుడు మరి 4వ స్థానము, 11వ స్థానాధిపతి 6వ స్థానంలో ఉన్నారు. డిగ్రీ లెవెల్ అయిపోతున్న వాళ్ళకి మంచి ఉద్యోగంలో అవకాశాలు కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగం ద్వారా ధనము కలగడానికి అవకాశం. అట్లాగే ఎవరైనా భూములు అమ్మేవాళ్ళు, రియల్ ఎస్టేటర్స్ కావచ్చు, నార్మల్గా ఎవరైనా సరే వారి యొక్క తల్లిగారి ఆస్తి కానీ, లేకపోతే వీరి యొక్క ఆస్తులు కానీ, భూములు కానీ, గృహాలు కానీ అమ్మేటటువంటి ప్రయత్నంలో మొన్నటి వరకు ఆశించి ఇబ్బంది పడిన వాళ్ళకి చక్కగా వాళ్ళకి తగినటువంటి అవకాశం రావటం, దాని ద్వారా ఆ యొక్క భూముల్ని అమ్మటం, చక్కగా వీరికి ధనాన్ని లాభం చేసుకోవడం కూడా, ధనప్రాప్తి కలగడానికి కూడా అవకాశాలు మకర రాశి వారికి భూముల పరంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ కొంతమందికి జన్మజాతకాలలో సరైనటువంటి గ్రహస్థితి సరిగ్గా లేదనుకోండి, ఇదే కుజగ్రహం 6లో ఉండి ఈ యొక్క అమ్మకాల విషయాలలో కొన్ని సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కొట్లాటలు, గొడవలు, కోర్టు సమస్యలు, లాయర్లు, ప్లీడర్లు, ధనము నష్టపోవటము, విశేషమైనటువంటి ఆ యోగం పోయి అసలు ఏం చేస్తున్నారో వీరికే అర్థం కాకపోవడం, పిచ్చిగా ప్రవర్తించటం, ఇట్లాంటివి కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. 6వ స్థానంలో కుజుడు ఉండటం మంచిదే. ఏది గోచారంలో, జాతకంలో ఇదే కుజుడు కానీ, రాహువు కానీ, ఏదో పాపగ్రహాలు యాక్టివేట్ అవుతున్నప్పుడు మాత్రం, ఎందుకంటే ఇక్కడ కుజుడికి రాహువుకి ఇద్దరికి సంపర్కం కలుగుతోంది. రాహువు కుజుడిని చూస్తున్నాడు ద్వితీయంలో ఉండి, 6లో ఉంది. కాబట్టి ఉద్యోగంలో కూడా వీరు మాట్లాడే మాట తీరు తేడాగా ఉంటే కనుక ఉద్యోగంలో కూడా వ్యవస్థలో పూర్తి అసమతుల్యత వస్తుంది. మీ మీద లేనిపోని సమస్యలు పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కొంతమంది అప్పులు తీసుకున్న వాళ్ళకి ఆర్థికంగా, కుటుంబపరంగా వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మకర రాశిలో చాలా మంది ఉన్నారు. అంటే మీకు ఎవరైతే రుణం ఇస్తారో అది గృహం కొనడానికో, ఇల్లు కట్టుకోవడానికో, వాళ్ళు కంపల్సరీ మీ మీద ఇప్పుడు దావాలు, కేసులు వేయటం, లేదా మిమ్మల్ని బెదిరించడం, బాధ పెట్టడం, భయపెట్టడం, ఆందోళన చెందించడం, దాని ద్వారా అనారోగ్య లోపాలు, కుటుంబంలో విద్వేషాలు కలగటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అట్లాగే కొంతమంది ప్రేమలో పటుత్వం పోయి ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పంచమాధిపతి 9వ భావం భాగ్యభావంలో నీచ స్థితిని పొంది ఉండటం ద్వారా ఒక రకంగా చెప్పాలంటే సంతానపరంగా కొన్ని సమస్యలు పడే అవకాశం ఉంటుంది. అంటే వారికి సంబంధించిన ఆలోచన స్థాయి బాలేదనో, లేకపోతే వారు ప్రవర్తించే తీరు బాలేదనో వీరు బాధపడే అవకాశం ఉంటుంది. ప్రేమికులకైతే కనుక ప్రేమలో భంగం కలుగుతుంది. కాస్త సెప్టెంబర్ 3 తర్వాత కొంత అనుకూలమైనటువంటి పెళ్లికి సంబంధించిన విషయాలలో పూర్తిగా 100% రిజల్ట్ రాకపోయినా చక్కటి అనుకూలత కలగడానికి అవకాశం ఉంటుంది ప్రేమికులకి. సంతానపరంగా కూడా కొంత ఇబ్బందులు కలుగుతాయి. తర్వాత సంతానపరమైనటువంటి లాభాలు కూడా మున్ముందు కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మకర రాశి వారికి ఈ యొక్క బుధగ్రహము కూడా ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7 వరకు కూడా అష్టమంలో రవితో, కేతువుతో కలిసి ఉండటం ద్వారా వీరు సరైన పద్ధతిలో ఆలోచించకపోయినా వీరు చేసినటువంటి సహాయానికి అవతల వాళ్ళు
మీకు సహాయం చేయాలనేటువంటి మానసిక ప్రక్రియ కలిగిన అది మీకు దోషకరము. జాగ్రత్తగా ఉండండి. అంతర్గతంగా మీ యొక్క ఆలోచనలు కానీ మీ తెలివితేటలు కానీ మిమ్మల్ని రకరకాల వ్యవస్థల వైపుకి తీసుకువెళ్ళి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్త. కొంతమందికి ఆకస్మికంగా కూడా ధనప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. వ్యాపారంలో వృద్ధి కలగటము, వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా మీకు ఉన్నటువంటి ఏదైనా ప్రమోషన్లు వచ్చే అవకాశం జాతకంలో అనుకూలంగా ఉంటే ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది బుధగ్రహం వల్ల. ఏదేమైనప్పటికీ మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. అట్లాగే సుబ్రహ్మణ్య ఆరాధన మాత్రం తప్పకుండా ఉద్యోగస్తులు కానీ సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ కోర్టు కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు కానివ్వండి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కాదు, జాతకంలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నాకు ఫోన్ చేయండి. చక్కగా జాతక విశ్లేషణ చేస్తాను. దాంట్లో ఉన్నటువంటి మీకున్న దోషాలు దాంట్లో ఆల్రెడీ తెలిస్తే లేదా మీరు చెప్తే దాని పరంగా ఏ రకమైనటువంటి పరిహారాలు మీరు ఆచరించడం ద్వారా ఇప్పుడున్నటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొని అది ఉద్యోగమా, వ్యాపారమా, కళ్యాణమా, సంతానమా, ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే దాని నుంచి బయటపడటానికి ఆ బ్రహ్మదేవుడు ఋషుల ద్వారా మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు, పరిహార దోషాలను ఇచ్చాడు, చేసుకోవడానికి మనకు మనసుని, బుద్ధిని, శరీరాన్ని ఇచ్చాడు. కాబట్టి వీటన్నిటిని ఖర్చు పెట్టుకున్నట్లయితే గనక చక్కటి యోగాలు మన సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంది. సర్వే జనాః సుఖినో భవంతు.